కన్నవాళ్ళు ఎవరూ లేక అనాథలుగా మిగిలినటువంటి వాళ్ళని కాపాడేటటువంటిదో లేదా అండగా నిలబడేటటువంటిదో సమాజంలో జరుగుతూ ఉంటుంది. పాకిస్తాన్లో ఇట్లాంటి ఒక సంస్థ జకీర్ నాయక్ ఎవరైతే మత ప్రబోధకుడైనటువంటి వ్యక్తికి పిలిచి వాళ్ళు ఓ మీటింగ్ పెట్టారు. జకీర్ నాయక్ ఆవేశపూరిత ఉపన్యాసం ఇచ్చారు. సహజ సిద్ధంగా తను రెచ్చగొట్టేటటువంటి ధోరణిలో మాట్లాడేదంతా పూర్తయింది. అందుకోసమే కదా మలేషియా నుండి ఆయన పిలిపించి ఇక్కడ కార్యక్రమాలకి తీసుకొస్తుంది. యువతని ప్రోత్సహించడం కోసం, ఇమ్రాన్ ఖాన్కి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి యువతని డైవర్ట్ చేయడం కోసం జకీర్ నాయక్ పర్యటనకి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నటువంటి లెక్క కనబడుతోంది. మతం వైపుకి తీసుకెళ్ళిపోవాలి ఇమ్రాన్ టెంపో నుంచి అన్నటువంటి రూట్లోనే ఆయనకు పూర్తిగా సైనిక అండదండలతో పాకిస్తాన్లో తిప్పుతున్నారు. అయితే ఈయన యాటిట్యూడ్ పెద్ద సమస్య కూర్చుంది. ఆ స్టేజీ మీద కూర్చుని అనాథ పిల్లలకి సహాయం చేయాలి. ఆ సహాయం ఆ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా మీ బిడ్డలు లాంటి వాళ్ళు, అనాథలు అంటే మీ బిడ్డలేను, జకీర్ నాయక్ లాంటి మత ప్రబోధకుల బిడ్డలే అంటూ మీరు మీ చేతుల మీదగా ఇవ్వండి అంటే ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. నాకేంటి, నాకు బిడ్డలేంటి, నా బిడ్డలు ఎట్ట అవుతారు, వాళ్ళు మీరు తప్పు మాట్లాడుతున్నారు అంటే, అలా కాదయ్యా ఎవరైనా సరే అనాథలు మన బిడ్డలు అంటాం కదా అంటే, అట్టే ఆవిడ చెప్పాడు నీకు అని చెప్పేసి వాళ్ళ మీద రెచ్చిపోయి ఆ స్టేజీ దిగి వెళ్ళిపోయాడు. జకీర్ నాయక్ యాటిట్యూడ్ చూసి విస్తుపోవడం ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి వాళ్ళ వంతైంది.